హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ, సిద్ధార్థ్ విశ్వనాథం ఇంటి ముందు ఆటో దిగుతారు. సిద్ధార్థ్ 10 నిమిషాల ప్రయాణం ఇంత చిరాగ్గా ఉంటుందనుకోలేదు అంటాడు. ప్రేరణ, మాకు మాత్రం సంబరంగా ఉంటుందనుకుంటున్నావా? నాకు అంతకన్నా చిరాగ్గా ఉంది అంటుంది. సిద్ధార్థ్, అలాంటప్పుడు ఎందుకు ఎక్కావు అని అడుగుతాడు. ప్రేరణ, మరి నువ్వెందుకు ఎక్కావు అంటుంది. సిద్ధార్థ్, వేరే దారి లేక అంటూ ఉంటే ప్రేరణ, నా టైం బాగోక అంటూ గొడవ పడుతూ ఉంటారు. ఆటో అతను, నేను వెళ్ళాక తీరిగ్గా తిట్టుకోండి మేడం, ముందు నా డబ్బులు నాకు ఇవ్వండి అంటాడు. సిద్ధార్థ్, ఎంత అంటాడు. ఆటో అతను, ఇద్దరికీ కలిపి 60 రూపాయలు అంటూ ఉంటే ప్రేరణ, కలిపేంటి కలిపి, నువ్వేం కలపక్కర్లేదు, విడివిడిగా చెప్పు అంటుంది. ఆటో అతను, తలా 30 రూపాయలు మేడం అంటాడు. ప్రేరణ 50 రూపాయలు ఇస్తుంది. ఆటో అతను 20 చిల్లర లేదు మేడం అంటాడు. సిద్ధార్థ్ 100 రూపాయలు ఇచ్చి తీసుకోమంటాడు. ఆటో అతను 50కే చిల్లర లేదంటుంటే 100కు చిల్లరలా ఉంటుంది సార్ అంటాడు. సిద్ధార్థ్, తన దగ్గర చిల్లర 10 ఉంది అంటాడు. ఆటో అతను ఆ 10 రూపాయలు తీసుకుని మిగతా 20 మేడంకి ఇచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్, ఇలా ఇరుక్కుపోయానేంటిరా బాబు అనుకుంటూ ఉంటే ప్రేరణ, ఇరుక్కుపోవడం ఏమిటి, నిన్నెవరో టార్చర్ పెడుతున్నట్టు అని అడుగుతుంది. సిద్ధార్థ్, ఇప్పుడు మీకు 20 రూపీస్ ఇవ్వడానికి నా దగ్గర చిల్లర లేదు అంటాడు. ప్రేరణ, నాకు కూడా నీ చిల్లరేమీ అక్కర్లేదు అంటుంది. సిద్ధార్థ్, మరెలా అంటూ ఉంటే ప్రేరణ, నువ్వే ఉంచుకో, నా పేరు చెప్పుకుని బన్ను కొనుక్కొని టీలో ముంచుకుని తిను అంటుంది. సిద్ధార్థ్, ఏంటండి, ఏదో మీరే నన్ను పోషిస్తున్నట్టు మాట్లాడుతున్నారు అంటూ 100 రూపాయలు ఇచ్చి తీసుకోమంటాడు. ప్రేరణ, నీ దగ్గర అసలు పైసా కూడా నేను తీసుకోను అంటుంది. సిద్ధార్థ్, అంత సాక్రిఫైస్ అవసరం లేదమ్మా, ఆల్రెడీ మీకు 600 అప్పుపడిపోయాను, అది తీర్చకపోవడం వల్లనేమో నా పాపం నన్ను ఇలా వెంటాడుతుంది, వద్దన్నా సరే మీతోనే ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఇక చాలండి బాబు, ఇక చాలు అని అంటూ ఉంటే ప్రేరణ, అంటే నేను పాపానా అని అడుగుతుంది. సిద్ధార్థ్, కాదు, నా పాలిట శాపానివి అంటాడు. ప్రేరణ, ఎక్కువ మాట్లాడితే నోరు కుట్టేస్తాను, ఏమనుకుంటున్నావో అంటుంది. సిద్ధార్థ్, అమ్మా తల్లి నీకో దండం అంటాడు. ఇంకా తమ రుణం పెంచుకోలేను, ఈ 100 తీసుకుని దయచేయండి అని అంటూ ఉంటే ప్రేరణ, నీ బోడి 100 నాకేం అవసరం లేదు అంటుంది. ప్రేరణ సిద్ధార్థుల పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ ప్రేరణ సిద్ధార్థులను చూసి, హాయ్ బ్యూటిఫుల్ కపుల్ అంటూ ప్రేరణ సిద్ధార్థ్ దగ్గరకు వస్తాడు. నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. ఆయా అంకుశం పరాంకుశం పెయింటర్ని అంటూ పరిచయం చేసుకుంటాడు. సిద్ధార్థ్, ఏం కావాలి అంటాడు. అతను, నిజం కావాలి, ఐ వాంట్ ట్రూత్ అంటాడు. ప్రేరణ, ఏంట్రా నీకు కావాల్సిన నిజం అని అడుగుతుంది. అంకుశం, మీకు కోపం రావడం సహజమే, నేను మిమ్మల్ని ఫాలో అవడం కామన్ అని అంటూ ఉంటే సిద్ధార్థ్, విషయం ఏంటో చెప్పి చావు అంటాడు. అంకుశం, మొన్న ఇద్దరు లవర్స్ అంటే మీరు ఒప్పుకోలేదు, నేను కూడా కన్విన్స్ కాలేదు, కానీ ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి పిల్లి ఎలుకల్లా పాము ముంగిసల్లా కొట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా మీ ఇద్దరు ప్రేమికులే, ఐఆమ్ రైట్ అని అడుగుతాడు. ప్రేరణ, రేయ్, నేను చంపాలన్నంత కసిగా ఉంది, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. అంకుశం, సారీ మేడం, నేను వెళ్ళిపోవడానికి రాలేదు అంటాడు. మీ ఇద్దరి చేత లవర్స్ అని ఒప్పించి మీ ఇద్దరితో ఈ పెయింటింగ్ కొనిపించి వెళ్దామని వచ్చాను అంటాడు. సిద్ధార్థ్ కోపంగా, నీకు 10 మినిట్స్ కాదు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను, వెళ్తావా సరే, లేదంటే నిన్ను చంపి నీ శవం బొమ్మ నేను గీస్తా అంటాడు. అంకుశం పెద్దగా నవ్వుతూ, నా ప్రాబ్లం మీకు తెలియట్లేదు, నేను మా గురువు గారికి మాట ఇచ్చాను, నేను గీసిన ఈ పెయింటింగ్ ఎవరిదో వాళ్ళకి అమ్మేదాకా మరొక పెయింటింగ్ గీయనని ప్రతిజ్ఞ చేశాను, మీరు ఈ పెయింటింగ్ కొంటే తప్ప నేను వేరే పెయింటింగ్ గీసే అవకాశం లేదు, కాబట్టి మై డియర్ లవ్ బర్డ్స్, ఈ పెయింటింగ్ కొనండి, ఈ కళాకారుణ్ణి ఆదుకోండి అంటాడు. సిద్ధార్థ్, రే చెప్తే అర్థం కాదా అంటాడు. అంకుశం, జేబులో డబ్బులు లేవా అంటాడు. సిద్ధార్థ్, డబ్బులు లేక కాదు, అందులో నాకు ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు అందుకని అంటాడు. అంకుశం, ప్లీజ్ సార్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. సిద్ధార్థ్, అంకుశంకి చెంప చెల్లుమనిపించి చంపేస్తా అంటాడు. అంకుశం ఆ పెయింటింగ్ని ప్రేరణను తీసుకోమంటాడు. ప్రేరణ, అందులో నాకు నచ్చని వాళ్ళు ఉన్నారు, నాకేం అవసరం లేదు అంటుంది. అంకుశం,
మీరు కూడానా? అలా అనకండి మేడం, అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్ మేడం అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్రేరణ చెంపదెబ్బ కొడుతుంది. సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి సిద్ధార్థ్ని తీసుకోమని బ్రతిమలాడుతూ ఉంటాడు అంకుశం. సిద్ధార్థ్ మళ్ళీ చెంప చెళ్ళు కనిపిస్తాడు. అంకుశం మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణను బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్రేరణ ఎన్నిసార్లు చెప్పాలరా అంటూ ప్రేరణ కూడా చెంపదెబ్బ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి అంకుశం పిలుస్తున్నా వినిపించుకోకుండా విశ్వనాథం ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తుంది. అంకుశం ఎలా అయినా మీతో ఈ పెయింటింగ్ కొనిపిస్తాను అనుకుంటాడు. ఇక విశ్వనాథ్ ఇంట్లోకి వెళ్తున్న సిద్ధార్థ్ని చూసి విజయానంద్కు ఫోన్ చేస్తాడు. సిద్ధు బాబుని ఫాలో అవుతూ వచ్చాను సార్. సిద్ధు బాబు విశ్వనాథ్ గారింటికి వచ్చాడు, ఇప్పుడే లోపలికి వెళ్ళాడు అని చెప్తాడు. విజయానంద్ నువ్వు అక్కడే ఉండి ఏం జరుగుతుందో నాకు చెప్తూ ఉండు అంటాడు. విశ్వాస్ అలాగే సార్ అంటాడు. ఇక ప్రేరణ సిద్ధార్థ్ని చూసి వీడేంటి జిడ్డులా తగులుకున్నాడు అనుకుని సిద్ధార్థ్తో నీకు ఇదే పనా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఫుల్ టైం ఇదే, పార్ట్ టైం బైక్ నడుపుతూ ఉంటాను అంటాడు. ప్రేరణ అంటే ఇదే ఫుల్ టైం జాబ్ అని అంత డేర్గా చెప్తున్నామన్నమాట అని అడుగుతుంది. సిద్ధార్థ్ చేసే పని ఇదైనప్పుడు చెప్పుకోవడానికి సిగ్గెందుకు అంటాడు. ప్రేరణ ఎలా కనిపిస్తున్నాను నీకు అంటుంది. సిద్ధార్థ్ అప్పుడప్పుడు ఆడపిల్లలా కనపడతావు, అదేంటో సడన్గా అమ్మోర్లా మారిపోతారు అంటాడు. ప్రేరణ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు అంటుంది. సిద్ధార్థ్ నేనేమన్నాను అంటాడు. ప్రేరణ ఏంటి నాతో ఆటలాడుతున్నావు అంటుంది. సిద్ధార్థ్ అంత టైం నాకు లేదు అంటాడు. ప్రేరణ నువ్వేంటో నీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమవుతూనే ఉంది అంటుంది. సిద్ధార్థ్ ఏం అర్థమైంది అని అంటూ ఉంటే ప్రేరణ ఇందాకటి నుంచి నన్ను ఫాలో చేయట్లేదు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నారండి, నేనేమీ మిమ్మల్ని ఫాలో చేయట్లేదు, మీరు వచ్చిన ఆటోలోనే నేను వచ్చాను అంతే అంటాడు. ప్రేరణ ఏదో ఆటోలో వచ్చేంత వరకు ఓకే అని అడ్జస్ట్ అయ్యాను, కానీ ఇలా ఫాలో చేసి ఇరిటేట్ చేస్తే బాగోదు చెప్తున్నాను అంటూ ఉంటే సిద్ధార్థ్ అరే ఇదేం చెప్పండి మీకు, ఎవరు మీ వెనకాల వచ్చినా మిమ్మల్ని ఫాలో చేసినట్టేనా అని అడుగుతాడు. ప్రేరణ అదే నీ ఫుల్ టైం జాబ్ అని నువ్వే అన్నావుగా అంటుంది. సిద్ధార్థ్ ఫుల్ టైం జాబ్ అంటే తమని ఫాలో అవ్వడమా అని అడుగుతాడు. ప్రేరణ అంతే కదా మరి అంటుంది. సిద్ధార్థ్ హలో మిస్ అండర్స్టాండింగ్, తమరి బ్రెయిన్ని మ్యూజియంలో పెట్టాలి అని అంటూ ఉంటే ప్రేరణ నీలాంటి వాళ్లను చెత్త కుప్పలో పెట్టాలి అంటుంది. సిద్ధార్థ్ ముందు మనుషుల్ని కాస్త జడ్జి చేయడం మానుకోండి అంటూ ఉంటే ప్రేరణ కోపంగా చూస్తుంది. సిద్ధార్థ్ చూసింది చాలు కానీ పదండి మిస్ అండర్స్టాండింగ్ అంటాడు. ప్రేరణ మిస్ అండర్స్టాండింగ్ ఏంటి అంటూ కోపడుతుంది. సిద్ధార్థ్ అర్థం తెలియకుండా అపార్థం చేసుకుంటే అదే అంటారు మిస్ అండర్స్టాండింగ్ అంటాడు. ప్రేరణ చి నీతో నాకేంటి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. సిద్ధార్థ్ ఇదెక్కడి గొడవరా బాబు, మన పనులు మనం చేసుకోవడం కూడా తప్పేనా అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు. ఇక ఐశ్వర్య కిచెన్లో ఫోన్ చూసి వంట చేస్తూ ఉంటుంది. ఇదేం కర్మరా దేవుడా, మా ఇంట్లో కూడా ఎప్పుడూ ఇంత యుద్ధం చేయలేదు చా అని అనుకుంటూ ఏ ముహూర్తాన ఇంట్లో దిగామో కానీ వాడికి వండి పెట్టలేక నా తల ప్రాణం తోకకొస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. సుధాకర్ అక్క అని పిలుస్తూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఐశ్వర్య మామయ్య అని పిలవడంతో సుధాకర్ హాయ్ సునామీ అంటూ వంట చేస్తూ ఉన్న ఐశ్వర్యను చూసి షాక్ అవుతూ ఐశ్వర్య దగ్గరికి వచ్చి నువ్వు వంట చేస్తున్నావా అంటాడు. ఐశ్వర్య ఏం చేయకూడదా అని అడుగుతుంది. సుధాకర్ తమరికి తినడం తప్ప వండడం రాదు కదా అంటాడు. ఐశ్వర్య ఫోన్ చూపెట్టి ఫోన్ ఉంది కదా, ఒక్క నొక్కు నొక్కితే 100 వంటలున్నాయి అంటుంది. సుధాకర్ ఫోను నమ్ముకుని పోపు పెట్టే బాపతన్నమాట అంటాడు. ఐశ్వర్య తప్పట్లేదు మామయ్య అంటుంది. సుధాకర్ సరే కానీ మీ అమ్మ అక్క ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. ఐశ్వర్య అక్క ఎగ్జామ్ ఉందని వెళ్ళింది, అమ్మ ఏదో పనుందని వెళ్ళింది అంటుంది. సుధాకర్ మీ అమ్మ ఏం పనుందని బయటికి వెళ్ళిందే అని అడుగుతాడు. ఐశ్వర్య ఎవరినో కలవాలంట అంటూ ఉంటే సుధాకర్ ఎవరినో కాదు మీ నాన్నను కలవడానికి వెళ్ళి ఉంటుంది అనుకుని వెళ్ళబోతూ ఐశ్వర్య చేస్తూ ఉన్న వంట చూసి సునామీ ఈ వంట మాత్రం ఆయనకు పెట్టకే, నిజంగా రాక్షసుడైపోతాడు అంటాడు. ఐశ్వర్య కోపడుతూ ఉంటే సుధాకర్ అర్థమైంది అంటూ వెళ్ళిపోతాడు. ఐశ్వర్య తను చేస్తూ ఉన్న కూర వాసన చూసి వాంతి చేసుకోబోతుంది. ఇక ప్రేరణ చాలామంది ఉన్నారు, కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉందనుకుంటూ అప్లికేషన్ ఫామ్ తీసుకుని ఫిలప్ చేస్తూ ఉంటుంది.
సిద్ధార్థ్ కూడా లోపలికి వెళ్ళి, ఒక సీటు కోసం ఇంతమంది పోటీ పడుతున్నారా, నా దేశానికి హ్యాట్స్ ఆఫ్ అని అనుకుంటూ అప్లికేషన్ ఫామ్ తీసుకుని ప్రేరణ ఫిలప్ చేస్తూ ఉన్న టేబుల్ దగ్గరకు వస్తాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూసి, ఏంటి ఇటు పక్కకు వచ్చావంటుంది. సిద్ధార్థ్, నేనేమీ మీ పక్కకు రాలేదు, నేను వచ్చిన చోటే మీరున్నారు అంటాడు. ప్రేరణ, ఫాలో అవ్వలేదన్నావు, మరి లోపలికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. సిద్ధార్థ్, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి అంటాడు. ప్రేరణ నవ్వుతూ, ఇది ఏ అప్లికేషనో తెలుసా అంటుంది. సిద్ధార్థ్, తమరే చెప్పండి అంటాడు. ప్రేరణ, సివిల్స్ అమ్మా అంటుంది. ప్రిలిమ్స్ అయిపోయిన వాళ్ళు మెయిన్స్ కోచింగ్ తీసుకుంటారు. విశ్వనాథం గారు పెట్టే ఎంట్రన్స్కి అప్లికేషన్ ఇది తెలుసా అంటుంది. సిద్ధార్థ్, తెలిసే ఫిలప్ చేస్తున్నాను అంటాడు. ప్రేరణ ఆశ్చర్యపోతూ, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నావా అంటుంది. సిద్ధార్థ్, ఈ ప్రపంచంలో సివిల్స్కి ప్రిపేర్ అయ్యేది మీరొక్కరేనా, నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మెయిన్స్ కోచింగ్కి వచ్చాను నేను అంటాడు. ప్రేరణ షాక్ అవుతూ, నిజమా అంటుంది. సిద్ధార్థ్, అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు అంటాడు. ప్రేరణ, నమ్మలేకపోతున్నానే అంటుంది. సిద్ధార్థ్, మీరు నమ్మితే ఆశ్చర్యం, అనుమానపడితే వింతేముంది అంటాడు. ప్రేరణ, అది కాదు, ఏదో బైక్ నడుపుకుంటూ ఎవరిని లెక్క చేయకుండా రిలేషన్స్ మీద నమ్మకం లేకుండా జులాయిగా మాట్లాడుతూ ఉంటే 7th క్లాస్కి ఎక్కువ 10th క్లాస్కి తక్కువ అనుకున్నాను అంటుంది. సిద్ధార్థ్, అందుకేగా నేను మిస్అండర్స్టాండింగ్ అనేది అంటాడు. ప్రేరణ, ఏదో నేను కాస్త తగ్గాను కదా అని ఓవర్ చేయకు, నాకది నచ్చదు అంటుంది. సిద్ధార్థ్, అమ్మ తల్లి, ఈ టైంలో నీతో గొడవ పెట్టుకోవడం నాకు నచ్చట్లేదు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంటూ అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థనే చూస్తూ, నువ్వు నిజంగానే ప్రిలిమ్స్ క్లియర్ చేశావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ కోపంగా చూడడంతో నాకెందుకులే అనుకుంటూ అప్లికేషన్ ఫిలప్ చేస్తూ ఉంటుంది. కానీ నీ మొహం చూస్తే నాకు నమ్మాలనిపించడం లేదు అని సిద్ధార్థ్తో అంటుంది. సిద్ధార్థ్, నీ మొహం చూస్తే కూడా నాకు నమ్మాలనిపించడం లేదు, కానీ నేను నమ్మడం లేదా అంటూ దూరంగా వెళ్ళి ఫిలప్ చేస్తూ ఉంటాడు. ప్రేరణ ఏమోలే అనుకుంటుంది. ప్రేరణ, సిద్ధార్థ్ తమ అప్లికేషన్స్ విశ్వనాథ్ అసిస్టెంట్కి ఇస్తారు. విశ్వనాథ్ గారు వస్తారు, వెయిట్ చేయండి అంటారు. ప్రేరణ, సిద్ధార్థ్ సరే అంటారు. ఇక ఇందిర ఈశ్వర్ని ఇంటికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది. ఈశ్వరి నడువు నొప్పితో బాధపడుతూ ఉంటే ఇందిర జండు బామ్ రాసి తర్వాత కాపడం పెడితే చిటికలో నొప్పి మాయమవుతుంది మేడం అంటుంది. బామ్ ఎక్కడుంది అని అడిగి బామ్ కోసం వెళ్తూ రాజశేఖర్ కోసం చూస్తూ ఉంటుంది. ఇంతలో గణేష్ ఈశ్వరి దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగి హాస్పిటల్కి వెళ్దాం పదమ్మా అంటాడు. ఈశ్వరి, ఇప్పుడప్పుడే నడిచే ఓపిక లేదురా అని అంటూ ఉంటే బామ్ తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిర గణేష్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. గణేష్ ఇందిరని చూసి ఎవరు నువ్వు అంటాడు. ఈశ్వరి, ఇందాక రోడ్డు మీద పడిపోయాను అని చెప్పాను కదా, ఈవిడే ఇంటి దాకా తీసుకొచ్చింది అంటుంది. ఇందిర అవునని చెప్పి జెండు బామ్ ఆయింట్మెంట్ అంటూ తడబడుతూ ఉంటుంది. గణేష్, నువ్వు అంత అజాగ్రత్తగా ఉండవు కదమ్మా, ఎలా పడిపోయావు అంటాడు. ఇందిర కళ్ళు తిరిగి ఉంటాయి బాబు అంటుంది. గణేష్, నిన్ను అడిగానా అంటూ కోపడతాడు. ఈశ్వరి, అరటి తొక్కరా, చూడకుండా దాని మీద కాలేశాను, అంతే డబేల్మని పడ్డాను అంటుంది. ఇందిర, నేనే చూసి ఇంటికి తీసుకొచ్చాను అంటుంది. గణేష్, నువ్వు అక్కడేం చేస్తున్నావు అంటాడు. ఇందిర, నేను అటువైపు వెళ్తున్నాను అంటుంది. గణేష్ రోడ్డు మీద వస్తూ అరటి తొక్క చూడలేనంత నిర్లక్ష్యంగా మా అమ్మ నడవదు, తొక్క రోడ్డు మీద ఉందా లేక నువ్వే వేశావా అని అడుగుతూ ఉంటాడు. ఇందిర రోడ్డు మీద అరటి తొక్కను తనే విసరడం గుర్తు చేసుకుని టెన్షన్ పడుతూ, ఇదేం అన్యాయం బాబు, నాకేంటి అవసరం, అలా నేనెందుకు చేస్తాను అంటుంది. ఈశ్వరి, అందరి మీద అనుమానమేనా, వదిలేయి, నా టైం బాలేదు అంతే అంటుంది. గణేష్ ఇందిరను నీ పేరేంటి అని అడుగుతాడు. ఇందిర టెన్షన్ పడుతూ జెండు బామ్ రాస్తాను అని చెప్పి టెన్షన్ పడుతూ గంగా అంటుంది. ఎక్కడుంటావు అని అడుగుతాడు గణేష్. ఈ ఊరికి కొత్తగా వచ్చాను అంటుంది. గణేష్, వచ్చి ఎన్ని రోజులైంది, ఈ సిటీలో మీ వాళ్ళు ఎవరెవరు ఉంటారు అని అడుగుతూ ఉంటాడు. ఇందిర ఎవరూ లేరు అంటుంది. ఈశ్వరి, భయపెట్టుకురా, కంగారు పడుతుంది ఆవిడ, మన కానిస్టేబుల్ సుధాకు తెలిసిన ఆవిడ, ఈవిడని తీసుకొచ్చింది కూడా ఆ సుధానే, మర్చిపోయావా అని అడుగుతుంది. గణేష్, సుధా తీసుకొచ్చాడా అని అంటూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన సుధాకర్, ఏంటి సార్, నేను లేకపోయినా నా గురించి ఏదో చెప్తున్నట్టున్నారు అంటాడు. గణేష్, ఫోన్ చేస్తే కానీ రావా అని సుధాకర్ని అడుగుతాడు.
సుధాకర్: భలేవారు సార్, నేను లేకపోయినా నన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటారు మీరు. అలాంటిది మీకు దూరంగా ఉంటానా అంటూ ఇందిరను చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. గణేష్: ఆవిడ నీకు తెలుసా అంటాడు. సుధాకర్: తెలిసేమో సార్ అంటాడు. గణేష్: గంగ నీకు తెలుసా అంటూ ఉంటే సుధాకర్ ఆవిడెవరు సార్ అంటాడు. ఇందిర నేనే అంటూ అరుస్తుంది. సుధాకర్: పేరు మార్చుకున్నావా అక్క అనుకుంటూ తెలుసు సార్ అంటాడు. గణేష్: ఎప్పటి నుంచి తెలుసు, ఎక్కడుంటారు వీళ్ళు అని అడుగుతాడు. సుధాకర్: ఈమె ఎవరో నాకు దగ్గరగా తెలియదు సార్, అప్పుడెప్పుడో రోడ్డు మీద కనిపించి పని అడిగింది పాపం, అప్పుడు మేడం గారి దగ్గరికి తీసుకొచ్చాను అంటూ ఈశ్వరితో అవును కదా మేడం, సార్ అడుగుతున్నారు చెప్పండి అంటాడు. ఈశ్వరి: అవునురా, అప్పుడు పని కోసం వచ్చింది, నేనే పనిస్తానని చెప్పాను, ఆవిడను భయపెట్టకురా, నువ్వు వెళ్ళు ముందు అంటుంది. సుధాకర్: బయలుదేరదామా సార్ అంటూ ఉంటే గణేష్ నువ్వుండు అంటూ లోపలికి వెళ్తాడు. ఈశ్వరి సుధాకర్ని వెళ్ళమని చెప్పి ఇందిరను జెండు బామ్ రాయమంటుంది. ఇందిర: వేడి నీళ్ళు కూడా తీసుకొస్తాను మేడం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ప్రేరణ, సిద్ధార్థ్ విశ్వనాథ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తూ నువ్వు నిజంగానే ప్రిలిమ్స్ క్లియర్ చేశావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ దండం పెట్టి చేశాను అన్నట్టు తల ఊపుతాడు. ప్రేరణ ఓకే అంటుంది. విశ్వనాథ్ అసిస్టెంట్: అందరూ సైలెంట్గా ఉండండి, విశ్వనాథ్ గారు వస్తున్నారు అంటాడు. విశ్వనాథ్ కిందకి దిగి వస్తాడు. అందరూ లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. విశ్వనాథ్ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోని అంటాడు. విశ్వనాథ్ తన అసిస్టెంట్ మల్లిని ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అని అడుగుతాడు. మళ్ళీ 20-25 వరకు వచ్చాయి సార్ అంటాడు. విశ్వనాథ్ 20 25 అని అడుగుతాడు. మళ్ళీ 25 సార్ అంటాడు. విశ్వనాథ్ అప్లికేషన్స్ తీసుకుని చూస్తూ ఉంటాడు. అక్కడ కూర్చున్న స్టూడెంట్స్లో ఇద్దరు విశ్వనాథ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి విశ్వనాథ్ గారంటే చాలా స్ట్రిక్ట్ అంట, నిజాయితీకి మారుపేరు అంటున్నారు అని అంటూ ఉంటే ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న అబ్బాయి అవును నేను కూడా విన్నాను, ఐఏఎస్గా ఉన్నప్పుడు ₹1 కూడా లంచం తీసుకోలేదంట, జిల్లా యంత్రాంగం మొత్తం ఆయన చూసి వణికిపోయేదంట అని చెప్తూ ఉంటాడు. ప్రేరణ, సిద్ధార్థ్ వాళ్ళ మాటలు విని హ్యాపీగా ఫీల్ అవుతారు. విశ్వనాథ్ కొన్ని అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటాడు. ఆనంద్, వర్ధిని, సిద్ధార్థ్ అని చెప్పి మీరు ముగ్గురు బయటకు వెళ్ళిపోండి అంటాడు. సిద్ధార్థ్ షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ని చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.